పసి పిల్లల నుండి పండు ముసలి వరకు ప్రతిరోజు ఎన్నో చిక్కు ప్రశ్నలు మనల్ని చింతకు గురి చేస్తుంటాయి. పిల్లలకి అది ఎలా అందుకోవాలి? అది ఎలా తినాలి? ఇది ఎలా లాక్కోవాలి? నేను ఎలా పాకాలి? నేను ఎలా నిలబడాలి? ప్రతీది కూడా వాడికి సిక్కు సమస్యే. దాన్ని ఆలోచిస్తూ ముందుకెళ్తాడు. మరి పెద్దవాళ్ళకి జీవితంలో ఎన్నో చిక్కు సమస్యలు. ఈ చిక్కు సమస్యలు రావడము మరి లాభమా? నష్టమా? మరి జీవితమే సమస్యల వలన. ఒక సమస్యను దాటాలి అంటే మన ఆలోచన తార్కికంగా ఉండాలి. అంటే తర్కం అనేది చిక్కు సమస్య వలనే తెలుస్తుంది. తర్కం తెలిస్తేనే కదా తదనుగుణంగా ఫలితాన్ని పొందేది. కాబట్టి చిక్కు సమస్యల్ని ఎప్పుడు కూడా మనము పాజిటివ్‌గానే తీసుకోవాలి. అంటే అవి మనకు లాభాన్ని చేకూర్చేవే. ఈరోజు చిక్కు సమస్య వచ్చింది, ఇది నా కష్టము అని చెప్పేసి ఆ సమస్యను ఆలోచించకుండా వదిలేయకూడదు. ఎందుకంటే చిక్కు సమస్యే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. చిక్కు సమస్యే నీలో ఆలోచన పెంపొస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల్లోనైతే చిక్కు సమస్యే వారికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది. చూడండి, చిక్కు సమస్య ఎలాంటిది అనంటే మనం ఎంత తవ్వినా లోతు పెరిగే గోతి లాంటిది. చూడండి, ఒక గొయ్యి తవ్వాలంటే ఎంత తవ్వినా కొద్దీ అది ఇంకా పెరిగిపోతుందండి. అంటే జ్ఞానం అంతా తెలిసిపోతుంది. అంత లోతైన పరిజ్ఞానాన్ని మనం పొందుతాము. కాబట్టి ఎప్పుడు కూడా చిక్కు సమస్య వచ్చింది అని బాధపడకూడదు. మరి పిల్లల విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా చిక్కు సమస్యలు వేస్తూ వాటి నుంచి సమాధానాలు రాబట్టాలి. డైరెక్ట్‌గా నువ్వేం తిన్నావు అని కాకుండా, అరే తినే టైం అయింది కదా, సమయం దాటిపోతుంది అంటే పిల్లాడు వెంటనే తార్కిక ఆలోచనతోటి తినేసాను, మా అమ్మ పెట్టింది, మా నాన్నగారు పెట్టారు, మా నానమ్మ పెట్టింది. చిన్న పిల్లాడు, జస్ట్ 2 ఇయర్స్ పిల్లోడు ఈ విధంగా చెప్పగలుగుతాడు. అంతేకాదు ఎన్నో రకాల బొమ్మలు ఇస్తాం మనము. బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్ ఆడ పెడితే ఒక్కొక్కటి వాడికి ఏది కట్టాలో చిక్కు సమస్య అద్భుతంగా ఫ్రేమ్ చేస్తాడు. పిల్లలకి చిక్కు సమస్య నుంచి అంత గొప్ప నైపుణ్యం వచ్చిందంటే పెద్దలైన మనకు చిక్కు సమస్య ఇది సమస్య, పెద్ద సమస్య, దీన్ని విప్పలేను, దీన్ని నేను దాటలేను అనుకుంటే చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి చిక్కు సమస్య ఎప్పుడు కూడా చింతను పెంచదు. చిక్కు సమస్య ఎప్పుడు కూడా నీ చింతను తీరుస్తుంది. కాబట్టి ఏ సమస్యకు పడకుండా, బాధపడకుండా మనము విప్పే ప్రయత్నం చేయాలి. తార్కిక ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. లోతైన విశ్లేషణ చేసి చిక్కు సమస్యల నుంచి బయటపడి మనము ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు.